సరే మొదటి 3 నెలలు తప్పించుకు తిరిగాడు వల్లభనేని వంశీ. ఆయన అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా న్యాయస్థానాలను ఆశ్రయించడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, ఫస్ట్ ముందస్తు రిలీఫ్లో, ఆ తర్వాత ముందస్తు బెయిల్ అయితే తెచ్చేసుకున్నారు. తెచ్చుకున్న తర్వాత హ్యాపీగా కడుపులో చాలా కదలకుండా కూర్చోవాలి కదా. అలా కూర్చోకుండా ఈ కేసునే లేపేద్దామనే దుర్మార్గమైనటువంటి ఐడియాకి శ్రీకారం చుట్టాడు వల్లభనేని వంశీ. ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మరి వాళ్ళ లాయర్లు ఇచ్చారో అతని బుర్రకే బుద్ధి పుట్టిందో తెలియదు, కానీ మొత్తానికి ఈ సత్యవర్ధన్ని మేనేజ్ చేస్తే బాగుంటుంది కదా. పైగా ఎస్సీ కుర్రాడు, బలహీన వర్గాలు, మనం ఏం చేసినా సరే నోరెత్తేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మన్నమించిన బలవంతులు, మన్నమించిన దౌర్జన్యకారులు ఎవరుంటారని చెప్పేసి మొత్తానికి మేనేజ్ చేసే ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టారు. ఫస్ట్ డబ్బుతో కొట్టే ప్రయత్నం చేశారట. పాపం అతను లొంగలేదు. పైగా ఎన్నో ఏళ్ల నుంచి అదే ఆఫీస్లో ఉన్నాడు, పనిచేస్తున్నాడు. స్వతహాగా తెలుగుదేశం అంటే అభిమానం, కార్యకర్త కూడా, కాబట్టి లొంగలేదు. నెక్స్ట్ ఇక ఎట్లా అయితే పని జరగదనుకొని మొత్తానికి ఎత్తుకొచ్చేశారు. ఎత్తుకొచ్చి వైజాగ్లో కూర్చోబెట్టి ఇక దబిడి దిబిడి అంటూ వాయించేసి భయపెట్టి, ఫస్ట్ బతిమాలారు, తర్వాత భయపెట్టారు, చంపేస్తామన్నారు, కొట్టారు, తిట్టారు, అన్ని రకాలుగా సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి మొత్తానికి తమ దారిలోకి తెచ్చుకున్నారు.